భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి విలేకరుల సమావేశం. రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ విషయంలో గ్లోబల్స్ ప్రచారం కోసం ధర్నా చేస్తున్నారంటూ విమర్శ. ఎన్నికల ప్రచారంలో కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. బీసీ రిజర్వేషన్లో కలిపిన 10% ముస్లిం రిజర్వేషన్ను నిలిపివేయాలని, 42% పూర్తిగా బీసీలకే రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బుధవారం నాడు కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. ఏదైతే డిక్లరేషన్ కు ఈరోజు జంతర్ మంతర్ వద్ద చేస్తున్న ధర్నా ఉన్నదో మీరు వాస్తవంగా మీరు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్తున్నాం, మీరు మంత్రులని రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులని సగం ఏదైతే తమాషా 50% పైగా ఉన్నటువంటి బీసీలని వారు 50% మంత్రుల అవకాశాన్ని కల్పించండి. మీకు చిత్తశుద్ధి ఉంటే పిసిసి అధ్యక్ష పదవి కాదు, ఈరోజు మీరు దిగిపోయి బీసీసీ అధ్యక్ష పదవి నువ్వు చూసుకోవసరమైతే ఈరోజు బీసీని ముఖ్యమంత్రి చేసే దమ్ము మీకుందని ఈ సందర్భంగా ఇప్పటికైనా ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ నిజంగా మీరు అమలు చేయాలనుకుంటే ఏదైతే ముస్లింలని జోడించినటువంటి 10% ముస్లింలను జోడించినటువంటి బిల్లు ఏదో దాన్ని ఉపసంహరించుకోండి. ఆ యొక్క బిల్లుని కార్యరూపం దాల్చే యొక్క ప్రక్రియలో వెంబటే భారతీయ జనతా పార్టీ ఈరోజు 42% బీసీలకి నిజమైన బీసీలకు న్యాయం చేస్తుంటే ముందుండి యొక్క బిల్లును ఆమోదించింది. అంతేగాని కేవలం 27% భారతీయ జనతా పార్టీ గతంలోనే 27% బీసీలకు రిజర్వేషన్ కొనసాగిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు బీసీలకు 27% రిజర్వేషన్ ఆల్రెడీ కొనసాగిస్తున్నాం. మీరు తూతూ మంత్రంగా ఒక 5% కేవలం ఒక 5% 32% కలిపి మరి మిగతా 10% ముస్లింలకు ఇస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బిల్లుని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తున్నాం. కాబట్టి మేము ఈ సందర్భంగా మీరు చిత్తశుద్ధి ఉంటే 42% బీసీలకి ఈ యొక్క 10% ముస్లింలకు సంబంధించిన ఏదో బిల్లు ఉందో దాన్ని మినహాయించి 42% ఈరోజు బీసీలకే కనుక మీరు మొత్తం కూడా 42% బీసీలకే బిల్లు కనుక మీరు తయారు చేసి పంపిస్తే దాన్ని ఆమోదం చేసి చట్టరూపం దాల్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటారు. అంతేగాని 10% ఈరోజు బీసీలకు మోసం చేసి 10% అక్రమ మార్గంలో రాజ్యాంగ విరుద్ధంగా ముస్లింలకే ఇచ్చి ఈరోజు 42%లో ఉన్నటువంటి ఈ 42%లో 10% వాళ్ళకి ఇచ్చి 32% ఈరోజు ముస్లిం లేదు బీసీలకు ఇస్తామంటే భారతీయ జనతా పార్టీ బిల్లుని ఎట్టి ఒప్పుకోరు, ఆమోదం చెందే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ సందర్భంగా మీరు చేస్తున్నటువంటి మరి మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు బీసీలకు అన్యాయం చేసే ఏదైతే బిల్లుతో దాన్ని ఉపసంహరించుకుని 42% బీసీలకి దక్కేలాగా మీకు స్థానిక సంస్థ ఎన్నికల్లో కనుక బిల్లు రూపకల్పన చేస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ బిల్లుని సపోర్ట్ చేస్తుంది. ఆమోదం తీసుకుని తెలిపే బాధ్యత ఆమోదం అయ్యే వరకు కూడా చట్టం అన్ని అడ్డంకుల్ని అధిగమించి చట్టం కార్యరూపం దాటే విధంగా భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకుంటారు. కానీ ఈ బిల్లుని ఇట్లనే కనుక మేము అమలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లుని భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మతపరమైన బిల్లు 10% ముస్లింలకు ఇచ్చేటువంటి బిల్లు ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించారు.